మహాసేన రాజేష్ పోటీ నుంచి వైదొలుగుతానని చేసిన వ్యాఖ్యలపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నిజంగానే ఆయన పోటీ నుంచి వైదొలుగుతున్నారా అనే డౌట్ అందరిలోనూ ఏర్పడింది. అయితే అసలు మహాసేన రాజేష్ ఏం మాట్లాడారో అని ఒకసారి మనం చూసుకున్నట్లయితే గనక, కుల రక్కస చేతిలో మరోసారి బలైపోయాను, జగన్ రెడ్డి గుర్తుపెట్టుకుంటాను, పోటీ నుండి నేనే స్వచ్ఛందంగా తప్పుకుంటాను, నా కోసం నా పార్టీని ఎవ్వరు కూడా నిందించవద్దు, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఎవ్వరూ తిట్టొద్దు అంటూ పి గన్నవరం టీడీపీ అభ్యర్థి సరిపిల్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ విడుదల చేసిన ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. దీంతో ఆయన పోటీ నుంచి వైదొలుగుతున్నారని కొంతమంది ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఆ వీడియోలో కావాలంటే వైదొలుగుతాను అన్నారు, కానీ వైదొలిగాను అని చెప్పలేదు. పైగా చంద్రబాబు ఆదేశిస్తే అనే పదం కూడా వాడారు మహాసేన రాజేష్. సహజంగా ఇది రాజకీయ నాయకులు వాడే అస్త్రమే. సరిపిల్ల రాజేష్ మహాసేన పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. కులానికి వ్యతిరేకంగా పోరాటం కూడా చేశారు. మొదట్లో ఆయన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసేవారు. ఇక ఆ తర్వాత 2014 సంవత్సరంలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అంతకుముందే రాజేష్ మహాసేన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలను అసలు ఎవరూ పెద్దగా ప్రశ్నించలేదు. ఆ తర్వాత మహాసేన రాజేష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. తాను ఆ పార్టీలో లేనని చెప్పారు. ఈ క్రమంలో దళితులపై జరుగుతున్న దాడులు, ఇతర అంశాలపై పోరాటం చేశారు. చివరికి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక ఆ పార్టీ కోసం విస్తృతంగా శ్రమించారు. దీంతో ఆయనకు పి గన్నవరం టికెట్ను చంద్రబాబు కేటాయించారు. అయితే ఇప్పుడు ఆయన గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని కొంతమంది తాజాగా తెరపైకి తెచ్చి పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు, లోకేష్లను విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పైన గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, కొంతమంది జనసేన కార్యకర్తల పేరుతోనూ ఇటీవల పి గన్నవరంలో ఆందోళన చేశారు. ఆయనపై ఈ విమర్శల దాడి రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీకి చెందిన సోషల్ మీడియా ఖాతాలతో పాటుగా కొన్ని మీడియాలు కూడా ఆయనకు వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేస్తున్నాయి. దీంతో కింది స్థాయి నుంచి ఓ దళితుడు ఎదుగుతుంటే తట్టుకోలేకపోతున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన ఈ తరహా వీడియో చేసినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే మహాసేన రాజేష్ పోటీ నుంచి విరమించుకునే అవకాశం లేదని, కేవలం తనకు ఎదురవుతున్న అనుభవాలు, కులం పేరుతో చేస్తున్న ఒత్తిడి గురించి మాత్రమే ప్రజలకు చెప్పడానికి ఆయన ఒక వీడియో చేశారని టీడీపీ వర్గాలంటున్నాయి. మహాసేన రాజేష్ ఇప్పటికే పి గన్నవరం కాన్స్టిట్యున్సీలో ప్రచారం కూడా ప్రారంభించారు. ఇక ఈ పరిణామాలు రాజేష్కు మరింత సింపతిని పెంచుతాయని టీడీపీ వర్గాలంటున్నాయి. చంద్రబాబు, లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజేష్కు సహకారం అందిస్తారని, ఆయన పోటీలో ఉండకపోవడం అన్న ప్రశ్నే ఉండదని అంటున్నారు. ఇకపోతే నిజంగా చెప్పాలంటే రాజేష్ మహాసేన వైసీపీ నేతలు ఇతర విమర్శల వల్ల పోటీ నుంచి విరమించుకుంటున్నానన్న ప్రకటన చేస్తే దళిత వర్గాలు వేధింపులపై ఆగ్రహం వ్యక్తం చేస్తాయని అంటున్నారు.